అసెంబ్లీ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం పాల్గొన్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్. వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ హాల్ నందు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ శ్రీ అరీఫ్ అసీజ్ ఐపీఏఎస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు భద్రతా ఏర్పాట్ల సమీక్షా సమావేశంకు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ హాజరయ్యారు. వీవీఐపీ, వీఐపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రయాణ మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ ఓపెనింగ్ పార్టీస్, బీడీ టీమ్స్, ఏరియా డామినేషన్ బృందాలతో పటిష్టంగా తనిఖీ నిర్వహించి ప్రయాణ మార్గాలకు ఇరువైపులా రూట్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. వీవీఐపీ, వీఐపీ న్యాయమూర్తులు రాకపోకల సమయంలో లాయర్లు, సచివాలయం మరియు హైకోర్టు అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల విధుల నిమిత్తం వచ్చే సిబ్బంది తప్పనిసరిగా పోలీస్ శాఖ జారీ చేసిన తమ గుర్తింపు కార్డులను, వర్షాకాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రెయిన్ కోట్లను తమ వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గుంటూరు ఎస్పీ, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ అఫీజ్, ఐపీఏఎస్గా ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీ భద్రయ్య, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ సిఐ అలహరి శ్రీనివాస్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్, పోలీస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.